హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఇదైతే అద్వైత బర్త్డే ముందు రోజు నైట్ మా చెల్లి వాళ్ళు వచ్చారు. ఇంకా చిన్నగా కేక్ కట్ చేద్దాం మిడ్-నైట్ 12 o'clock కానీ వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చారు. అద్వైత దాన్ని చూసి మస్తు ఎగ్జైట్ అవుతుంది, అస్సలు ఆగలేకపోయింది. అద్వైత హ్యాపీ బర్త్డే తల్లి. ఐ లవ్ యూ సో మచ్ అద్వమ్మా. అమ్మో, నా చక్కనోడికి అప్పుడే 3 years. అమ్మో అద్వి, నువ్వు బిగ్ అయిపోతున్నావే. జూన్ 1st. వావ్, దగ్గర సమ్మర్ క్యాంపా? ఓహోహో. అమ్మో అద్వి, నువ్వు ఇంత బేబీ లాగానే ఉండు, బిగ్ అయిపోతున్నావు. ఉంటావా? ఇది ఎప్పుడు నా చక్కని తల్లి, నా బంగారు పండు, నా వరాల మూట, నా వజ్రాల మూట, నా మామిడి పండు, నా జామ పండు. నిద్ర వస్తుందా? అందరికి గుడ్ నైట్ చెప్పు. సారీ, గుడ్ మార్నింగ్. ఎస్, యు ఆర్ రైట్. మేము మార్నింగ్ కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. లండుగా 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 లండుగా. ఓకే బాయ్. ఇంకా మాధవి మెహందీ. వావ్. ఇంకా ఇదైతే నైట్ 12 o'clock కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత అద్వికి ఫస్ట్ టైం నేను మెహందీ పెట్టిన. నాకు అస్సలు మెహందీ పెట్టడం రాదు, బట్ నేర్చుకోవాలి ఇప్పటి నుండి. జస్ట్ నైట్ ఒక 3-4 hours పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసుకొని అద్వైతకి ఇక్కడ స్నానం చేయించి రెడీ చేసిన నేను. ఎంత క్యూట్గా ఉంది కదా ఈ డ్రెస్లో అయితే అద్వైత. ఇంకా అద్వైతకి ఇక్కడ నేనైతే గోల్డ్ బ్యాంగిల్స్ వేసిన. ఇవి 21st day అప్పుడు మమ్మీ వాళ్ళు చేయించినవి. అవి వద్దంట, ఇంకా చాలా బ్యాంగిల్స్ కావాలంట. ఇంకా వడ్డానం కూడా పెట్టిన. ఆ వడ్డానం అద్వి ఫస్ట్ బర్త్డే అప్పుడు మా పిన్ని వాళ్ళు చేయించారు. ఇంకా మేడంకి ఫుల్ బ్యాంగిల్స్ కావాలంట, అవే ఇక్కడ అడుగుతుంది కావాలని. చూసారా మీరు కూడా? ఆల్రెడీ మాధవిక్ ఎన్ని బ్యాంగిల్స్ వేసినా బట్ అవి సరిపోవంట, ఇంకా కావాలని అడిగింది బట్ వేయలేదు. ఇంకా ఇక్కడ అద్విని రెడీ చేసేంతలోపు మా హస్బెండ్ అయితే దేవునికి దీపం ముట్టించేశారు. అద్వి రెడీ అయిపోయిన తర్వాత అద్వితో కూడా దేవుని ముక్కించాం. యాక్చువల్గా మా అద్వైతకి కొంచెం భక్తి ఎక్కువే. ఏ డే అయినా మంచిగా స్నానం చేసిందంటే ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా దండం పెట్టుకుంటుంది. ఇంకా అద్వి ఇంట్లో దేవునికి దండం పెట్టుకున్న తర్వాత రెడీ అయ్యి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు రావట్లేదు, మిడ్-నైట్ లేట్ అయింది. సో వాళ్ళు మార్నింగ్ లేట్గా లేచారు. మేము వెళ్ళే టైంకి ఇంకా వాళ్ళ స్నానాలు అవ్వలేదు. సో మేమైతే ముగ్గురం వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న గుండు పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు. సో అక్కడ కొబ్బరికాయ తీసుకుంటుంటే అద్వి ఈ టెంపుల్ లోపలికి వచ్చింది. ఇప్పుడు కమింగ్ బోనాలు వస్తున్నాయి కదా, బోనాలకి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, భలే చేస్తారు ఇక్కడ. ఇంకెలాగో ఈ టెంపుల్కి వచ్చాం కదా అని చెప్పి సో ఇక్కడ కూడా మేమైతే అర్చన చేయించుకున్నాము. ఇంకా అర్చన చేయించుకొని కొబ్బరికాయలు తీసుకొని మళ్ళీ సంగం టెంపుల్, ఇది మా ఇంటికి చాలా దగ్గర. అద్వి సెకండ్ బర్త్డే అప్పుడు కూడా ఈ టెంపుల్కే వెళ్ళాము. ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా ఇంకా చాలా ఫేమస్.
ఇంకా ఈ టెంపుల్లో కూడా అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకున్న తర్వాత పంతులు అద్వైతకు బనానా ఇస్తే ఇంకా అద్వై అక్కడే కూర్చొని బనానా తిన్నది. ఈ టెంపుల్లో అయితే అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా వేరే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, మిడ్ నైట్ లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ లేవడము, పనులు, రెడీ అవ్వడం అన్నీ లేట్ అయిపోయినాయి. ఇంకా చేసేది ఏం లేక ఇదే టెంపుల్కి వచ్చాము. అంటే ఈ టెంపుల్కి లాస్ట్ ఇయర్ వెళ్ళినాం కదా, వేరే కొత్త టెంపుల్కి వెళ్దామని అట్లా అనుకున్నాం. ఇంకా కేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా చెల్లె వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఉప్మా రెడీ చేసి పెట్టారు. ఇంకా రాగానే అద్వికి డ్రెస్ చేంజ్ చేసి నేను శారీ చేంజ్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే అద్వికి ఉప్మా తినిపించేసాను. అద్వి ఉప్మా తిన్న తర్వాత మేము నలుగురము ఉప్మా తిని వెంటనే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసాము ఆఫ్టర్నూన్కి. ఇంకా లంచ్ ప్రిపేర్ అవ్వగానే మా మామయ్య వచ్చారు ఊరు నుండి. మా మామయ్య తిని పడుకున్న తర్వాత మేము కూడా అందరం తిని కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళ చేతిలో పెద్ద గిఫ్ట్ చాక్లెట్ కనిపించగానే అద్వైత అస్సలు ఆగలేకపోయింది. సో మా వదిన చాక్లెట్తో ఆట పట్టిస్తుంటే మా అన్నయ్య గిఫ్ట్తో ఆట పట్టించిండు. సో అద్వైత అస్సలు ఆగలేకపోయింది గిఫ్ట్ని చూసి. అప్పుడే ఓపెన్ చేసి చూసేసింది. బట్ నేనైతే ఇప్పుడే చూపించాను మీకు గిఫ్ట్స్ అన్నీ, మళ్ళీ ఒక షార్ట్ చేసి పెడతాను. ఇంకా దాని తర్వాత అంతలోపే మా తమ్ముడు వచ్చాడు, వీడు ఇక్కడే ఉంటాడు. ఇంకా వీడు రాగానే కాసేపు కూర్చొని టీ తాగి సో ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్కి ఇంకా కుకింగ్, డెకరేషన్ అవన్నీ చేయాలి కదా. సో అక్కడైతే కుకింగ్ సెక్షన్ అయితే మా హస్బెండ్ ఇంకా అన్నయ్య మా వదిన చూసుకున్నారు. ఇక్కడ బెలూన్స్ దగ్గర కూడా మా వదిన కొంచెం బెలూన్స్ దగ్గర ఇంకా వంట దగ్గర చూసుకుంది. బట్ ఈ బెలూన్స్ ఊదడం అయితే ఎంత కష్టమైందంటే అసలు ఆ ఎయిర్ పంపింగ్ తీసుకొచ్చినాం కానీ అది కూడా వర్క్ చేయలేదు. ఇంకా మధ్యలో మా అద్వైత డిస్టర్బెన్స్, అబ్బబ్బా అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. విన్నారా, మీరే మధ్యలో మాట్లాడుతుంది. ఇంత కష్టపడి డెకరేషన్ చేస్తూ ఉంటే తొందర చేయండి, వెళ్ళిపోండి అంటుంది. ఇంకా ఇక్కడ బయటకు వచ్చి చూస్తే మా అన్నయ్య వాళ్ళు అయితే ఆల్మోస్ట్ కర్రీ వండడం అయిపోయింది. మస్తు ఎండ కొడుతుంది, వాళ్ళకి మస్తు వేడి, ఇట్లా చెమటలు గారుతున్నాయి. బట్ అయినా చేస్తున్నారు, ఇంకా తప్పదు కదా. ఇంకా ఇక్కడ మా బలూన్స్ ఊదడం అయిపోయింది. సో ఇట్లా తాడుకి కడుతున్నాడు మా తమ్ముడు. ఇదైతే పెద్ద టాస్క్, కట్టినా కొద్ది జారిపోతుంది. కట్టిన తర్వాత జస్ట్ అక్కడ హాల్లో పెట్టి బెడ్రూమ్లో వచ్చి కూర్చున్నాం. మా అద్వైత మొత్తం మళ్ళీ ఇటు అటు తిప్పేసి అంతా షేప్ అవుట్ చేసేసింది. షేప్ అవుట్ అయ్యాక మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి జస్ట్ అంటే అద్వి ఎంత హైట్ ఉంది, ఇది ఎక్కడి నుండి పెడితే సెట్ అవుతుందని ఇక్కడ మేము ఒకసారి చూసుకుంటున్నాము. ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది. పాపం వీళ్ళు మస్తు కష్టపడ్డారు. బెలూన్ చూడడము కట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకా అది పెట్టిన తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా పెట్టేశాము. హ్యాపీ బర్త్డే బ్యానర్ మిక్కీ మౌస్ థీమ్లో తీసుకోవాలనుకున్నాము. మా అద్వైతకి మిక్కీ మౌస్ ఎందుకో ఈ మధ్య బాగా చూస్తుంది, ఊరికే మిక్కీ మౌస్ అంటుందని. సో ఇట్లా బెలూన్స్ కూడా మిక్కీ మౌస్ కలర్, ఇంకా ఆ బ్యానర్ కూడా మిక్కీ మౌస్ థీమ్లో కడితే బాగుంటుంది కదా అని ఇక్కడ మిక్కీ మౌస్ బెలూన్స్ కూడా తీసుకొచ్చి మధ్యలో కట్టినాము. డెకరేషన్ కంప్లీట్ అయ్యాక అద్వైతకు స్నానం చేపిస్తే పాపం పడుకుండిపోయింది, ఫుల్ నిద్ర వచ్చింది. సో ఇది లేచిన తర్వాత అద్వైతకి రెడీ చేసిన, అందుకే ఫేస్ కొంచెం అట్లా డల్గా ఉంది. లేవగానే కొంచెం క్రాంకీ అయింది అద్వైత, చికాకు చేసింది. ఇంకా అప్పటికే అందరు వచ్చేసారు. అందరు వచ్చిన తర్వాత కేక్ చూపిస్తే అప్పుడు అద్వైత కొంచెం కామ్ అయ్యి మంచిగా మాతోటి ఫొటోస్ దిగడము, అద్వైత మంచిగా స్మైలీ ఫేస్ పెట్టి తనని ఫొటోస్ ఇస్తే మంచిగా కోఆపరేట్ చేసింది. అట్లా మేమైతే ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్గా బర్త్డే ఒక 1 వీక్ ముందు నుండి అందరికీ చెప్తుంది నా బర్త్డేకి మిక్కీ మౌస్ కేక్ కావాలి అని. అట్లనే మా అన్నకు కూడా చెప్పింది. సో మా అన్నయ్య కేక్ నేను తీసుకొస్తా అద్వమ్మ నీకు మిక్కీ మౌస్ కేక్ అని చెప్పి ఇదైతే కస్టమైజ్ చేయించాడు. కేక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ అద్వైతకి ఏదో ఒక థీమ్ అవుతుంది. లాస్ట్ టైం పెబ్బా పిగ్, ఇప్పుడేమో మిక్కీ మౌస్ థీమ్ అయింది. బట్ కేక్ అయితే చాలా నచ్చింది నాకు కూడా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు అద్వైత, హ్యాపీ బర్త్డే టు యు. మా
మా బర్త్డే సాంగ్ చూసి భయపడకండి, అందరం నాన్ సింక్లో ఉండే. సో కేక్ కటింగ్ తర్వాత ఫస్ట్ నేను ఇంకా మా ఆయన అద్వైతకి తినిపించిన తర్వాత ఇంకా మా మామయ్య పెట్టాడు కేక్ అద్వికి. సో ఇంకా అందరు వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగి అద్వైతకి కేక్ పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ అద్వితో ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఇక్కడ కేక్ని మిక్చర్తో పాటు ప్లేట్లో వేసి అందరికి ఇచ్చేసాము. ఇంకా మేము కూడా కేక్ తిన్నాము. అండ్ గిఫ్ట్స్ ఏమి ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, అవన్నీ నేను నెక్స్ట్ షాట్లో పెడతాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మేమైతే డిన్నర్ ప్లాన్ చేసాము. అండ్ డిన్నర్లోకి చికెన్ కర్రీ, బగారా రైస్. ఇంకా ఫస్ట్ అయితే మామయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ తింటున్నారు. అప్పటికే టైం 8:30 అట్లా అయింది. బర్త్డే తొందరనే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే బర్త్డే అంతా అయిపోయిన తర్వాత వచ్చింది, అది డ్యూటీకి వెళ్ళి రావాలి కాబట్టి ఇంకా అందరూ తినేసి వెళ్ళిపోయారు. మా అన్నయ్య వాళ్ళు కూడా అదే నైట్ వెళ్ళిపోయారు. ఇంకా నేను మా ఫ్రెండే లాస్ట్గా తిన్నాం. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బెలూన్స్ అన్నీ పగలగొట్టేసాం, ఎందుకంటే ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్ అని చెప్పి. అండ్ బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంకా మా అద్వైతకు బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నేస్తే నా ఛానల్ని మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అద్వికి వేసిన 2 అవుట్ఫిట్స్లలో ఏ డ్రెస్ బాగుందో కూడా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా వీడియో విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.